విశాఖలో ఐబీఎం సేవలు మరొకసారి మొదలయ్యాయి. నిజానికి చూసుకుంటే 5 ఏళ్ల క్రితం ఇక్కడ నుంచి ఐబీఎం తొలగింది. అయితే తిరిగి ఇక్కడ సేవలు అందించే క్రమంలో ఈ రోజు నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దాదాపు 326 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా ఈ ఐబీఎం సేవల ద్వారా వచ్చే అవకాశం ఉన్నట్టు ఆయా వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఐబీఎం సెంటర్ ఇప్పుడు చూసుకుంటే ఎంఈపీ డబుల్ రోడ్లో దాని కార్యకలాపాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ దశలో చూసుకుంటే ఇక్కడ 2 ఫ్లోర్లకు సంబంధించి ఇప్పుడు మనం చూడవచ్చు. దీనికి సంబంధించి ఐబీఎం సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ల్యాన్సన్ స్క్వేర్ అనే ప్రాంతంలో. ఈ క్రమంలో చూసుకుంటే దాదాపుగా 321 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడమే కాకుండా దాదాపు 500 మందికి కూడా ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. నిజానికి చూసుకుంటే ఈ ఐబీఎంకి సంబంధించి ఒక సుదీర్ఘ చరిత్ర కూడా విశాఖ నగరంతో ఉంది. నిజానికి రుషికొండ ఐటీ సెజ్లో హిల్ నెంబర్ 3పై దీనికి సంబంధించి ఐబీఎంకి దాదాపు 25 ఎకరాల భూమిని గతంలో కేటాయించారు. అయితే ఐబీఎం మాత్రం కేవలం 3.5 ఎకరాల్లోనే తన కార్యకలాపాలు కొనసాగించింది. అయితే మిగతా భూమిని చూసుకుంటే అంటే కెనెక్సా అనే కంపెనీ నుంచి ఐబీఎంకి 25 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే దానికి సంబంధించి కేవలం 3.5 ఎకరాలు మాత్రమే వినియోగించడంతో తిరిగి 21.5 ఎకరాల భూమిని తిరిగి ఏపీఈసీకి అప్పగించడం జరిగింది. ఆ దశలో చూసుకుంటే ఇన్నోవేటివ్ అనే కంపెనీకి ఆ తర్వాత దశలో కూడా ఆ భూమిని కేటాయించారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం వివిధ రకాల అంశాల నేపథ్యాన ఐటీకి సంబంధించిన ఆహ్వానం మేరకు తిరిగి ఐబీఎం తన సేవలను కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ దశలో ప్రస్తుతానికైతే ఇది తాత్కాలిక క్యాంపస్గా ఐబీఎం తన సేవలు కొనసాగిస్తుంది. అయితే తిరిగి విశాఖలో శాశ్వత క్యాంపస్ ఏర్పాటుకు దాదాపు 20 ఎకరాల భూమిని కావాలని కూడా ఐబీఎం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు ఏపీ ప్రభుత్వం కూడా 20 ఎకరాల భూమిని రుషికొండ ప్రాంతంలో ఐబీఎంకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దశలో తాత్కాలిక క్యాంపస్ను ఈరోజు మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఐబీఎం రాకతో ఒక రకంగా విశాఖలో ఐటీకి మరింత భూమి పెరగడమే కాకుండా ఇతర ఐటీ రిలేటెడ్ కంపెనీలు కూడా విశాఖ నగరానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.